హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 21. నేనేం అలా అనడం లేదు. నిజంగా మీకు నా మీద అలాంటి ఒపీనియన్ ఉంటేనే కదా ఆ మాట అన్నారు. అందుకే అడిగాను. తప్ప అంది శివాని గడుసుగా. ఓహో, అలా అంటే ఇక తప్పక నిన్ను ఏమనను అనుకుంటున్నావా అంటూ ఒక చేత్తో శివాని బుగ్గలు రెండు నొక్కి పెట్టగానే చేపల ముందుకు వచ్చిన తన లిప్స్ని చూస్తూ వేళ్లతో ఆ లిప్స్ని నలుపుతూ, నువ్వికపై ఏదైనా తింగర్ పని చేశావనుకో, కొట్టను తిట్టను, కానీ నీ పేదాలని కొరుక్కు తినేస్తాను, నాకు నచ్చినట్టు అన్నాడు రుద్ర కవ్వింపుగా చూస్తూ శివానీని. అమ్మో వద్దు అంటూ భయంగా తన నోటిని మూసుకోవాలని చూసిన శివాని చేతిని పట్టి అలాగే వెనక్కి మడిచిపెట్టి తనని అలాగే తన కౌగిలిలో బంధించాడు రుద్ర. శివాని దేహం ముందు నుండి తనకు పూర్తిగా టచ్ అవుతుంటే హాయిగా ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఏ అని హస్కీగా పిలిచాడు రుద్ర. ఆ పిలుపుకో లేక అతని టచ్ వల్ల బిడియంగా తలదించేసి శివాని మెల్లగా కళ్ళని మాత్రమే పైకెత్తి చూడగా రుద్ర ఆమె మొహం మీద ఎయిర్ బ్లో చేస్తూ, చూడడానికి బక్కగా ఉన్న ఏం ఫిజిక్తో ఉన్నావే, ఏ పార్ట్లో ఎంత ఉండాలో అంతే ఉండి చాలా ముద్దొచ్చేస్తున్నావు అని డీప్ బ్రీత్ టోన్తో చెప్తూ ఆమె పెదాలకు పెక్కిచ్చి వదిలాడు రుద్ర. శివానీకి దూరం జరుగుతూ మనసులో ఉఫ్, కంట్రోల్ రా రుద్ర అని తనని తాను కంట్రోల్ చేసుకుని, ఏయ్ డ్రెస్ ఇవ్వవే అంటూ వేగం పెరిగిన గుండెని అదుపు చేసుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు రుద్ర. అతను ఇంటెన్షన్తో చెప్పిన మాటలకే శివానీకి బుగ్గల్లో చెవుల్లో వేడావిర్లు చెలరేగగా చెమటలతో తడిచిపోయింది శివాని. అతను వదలగానే గబగబా రుద్రకి నైట్ డ్రెస్ తీసిచ్చి బయటకు వెళ్ళాలని చూస్తే తనని పోనివ్వకుండా రుద్ర శివానీని లాగిన లాగుడికి వెళ్ళి అతని ఒడిలో చేరిందామె. ఎక్కడికే ఓ కులుక్కుంటూ పోతున్నావు, నా తల ఎవడు తుడుస్తాడు నువ్వు వెళ్ళిపోతే అన్నాడు రుద్ర కళ్ళెగరేస్తూ. నేనే తుడుస్తాను, వదలండి సార్ అంది శివాని చిన్నగా. అతను వదలగానే అదురుతున్న చేతులతో టవల్ తీసుకుని రుద్ర తల తుడిచి, అయిపోయింది ఇక వెళ్ళనా సార్ అని శివాని అడిగింది రుద్రని. వద్దు, నేనొచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేయి అంటూ రుద్ర డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని జుట్టు కూడా సెట్ చేసుకున్నాక ఇప్పుడు పద పోదాం అన్నాడు. డోర్ తీసిన శివాని చేతిని పట్టుకుని కిందకి దిగి హాల్లోకి వచ్చేసరికి అప్పుడే అందరూ గుడి నుండి వచ్చారు. బన్నీ శివానీని చూడగానే మమ్మా అంటూ ఏడుస్తూ మీరా చంకలో నుండి దిగి పరిగెడుతూ వచ్చి శివాని కాళ్ళు చుట్టేసుకుని వెక్కుతూ రుద్రని చూపించి, అతడు నిన్నెందుకు లాక్కొచ్చేశాడు మా, నిన్ను కొట్టాడా అని అడుగుతూ రుద్రని కోపంగా చూశాడు బన్నీ ఏడుస్తూనే. రేయ్ అని రుద్ర కోపంగా చూడగానే శివాని టక్కున వాడిని ఎత్తుకుని, లేదు నాన్న, నన్నెవ్వరూ ఏమనలేదు, నువ్వేడవకు అంటూ వాడి కళ్ళు తుడిచి గుండెలకి హత్తుకుందామే. ఎక్కడ రుద్ర వాడిని కూడా ఏదైనా అంటాడని భయపడింది శివాని. ప్రతాప్ గారు గంభీరంగా, ఏం చేశావో నీకైనా తెలుసా రుద్ర అని సూటిగా రుద్రని అడిగారు ఆయన. రుద్ర మాత్రం ఏ భావం లేకుండా తండ్రిని చూస్తూ, నేను మీతో మాట్లాడాలి, ఇలా రండి అంటూ ఆయన రూమ్ వైపు నడిచాడు సీరియస్గా రుద్ర. ఆయన కొడుకు తీరికి ఏమీ చేయలేక నిట్టూర్చి, అమ్మ సురేఖ, శివాని ఈ ఇంటి కోడలు, ఎలా పెళ్లి జరిగినా నా కొడుకు తన మెడలో తాళి కట్టాడు కాబట్టి తను ఈ ఇంటి కోడలు, ఎవ్వరూ కాదనలేని నిజం అది. తనని ఎవరు ఏమన్నా అంటే నేను సహించను, ముఖ్యంగా నీకే చెప్తున్నా భవానీ అని చెల్లి వైపు చూసి చెప్పి తన రూమ్కి నడిచాడాయన. భవానీ పళ్ళు నూరుతూ
శివానీని చూసి దీనికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది అని మనసులో తిట్టుకుంది భవానీ శివానీని. వాసు ఇంట్లోనే ఉండడంతో అక్కడ జరిగేదంతా పైన నిలబడి చూస్తూ అప్పటికే ఫోన్ చేసి తల్లి రుద్ర శివానీల పెళ్లి విషయం చెప్పడంతో వాసు మనసులో కన్నింగా ఆలోచిస్తూ, నేను మొదటి నుండి అనుకుంటూనే ఉన్నాను ఆ రుద్రకి శివానికి మధ్య ఏదో ఉందని. అయినా వాళ్ళు ఎలా పోతే నాకేంటి, నాకు కావాల్సింది నాకు దక్కాలంటే ఈ శివానీతో మంచిగా ఉండి తనే మచ్చిగా చేసుకుంటే నాకే లాభం అనుకున్నాడు వాసు. సురేఖ పిల్లలని లోపలికి పంపేసింది. బన్నీని ఎత్తుకుని అక్కడే నిలబడ్డ శివానీని చూసి, శివాని, నువ్వు ఫస్ట్ ఇంట్లో పూజ చేయాలి ఈ ఇంటి కోడలిగా. నేను పూజకు అన్నీ రెడీ చేస్తాను, బాబుని మీ ఫ్రెండ్ దగ్గర వదిలిరా, పూజ చేద్దువు అని సురేఖ చెప్పింది శివానీకి. తను ఎందుకు, నేనెత్తుకుంటాను కదా, రా బన్నీ అంటూ స్నేహ బన్నీని శివానీ దగ్గర నుండి తీసుకుంది. శివానికి తను ఏం చేయాలన్నా భయంగానే ఉంది. తను చేసేది రుద్రకి నచ్చకపోతే అతనికి కోపం వస్తుంది అని భయంగా, సార్ని కూడా రానివ్వండి అంది అలాగే నిలబడిన శివాని. మా అన్నయ్యని ఇంకా సార్ అంటావేంటి వదినా, చక్కగా ఆయన అని పిలువు, లేదంటే పేరుతోనే పిలువు అంది నవ్వుతూ స్నేహ. నాకు ఇలాగే అలవాటు, సడన్గా మార్చమంటే కష్టమండి అంది ఇబ్బందిగా శివాని. నన్ను మాత్రం అలా మేడం గీయడం మనకు వదినా, ముందే చెప్తున్నా, కనీసం నన్ను స్నేహ అని అయినా పిలువు వదినా అంది స్నేహ ఏడుపు మొహం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ శివానీని. నిదానంగా పిలుస్తుందిలే స్నేహ, తనని ఇబ్బంది పెట్టకు, నేను ఇప్పుడే వస్తాను అంటూ సురేఖ కిచెన్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళిన రుద్ర ప్రతాప్ గారితో తన మనసులో మాట చెప్పి, ప్లీజ్ ఇకనైనా నన్ను నా ఇష్టానికి ఉండనివ్వండి, అప్పట్లోలా నా ముందు ఓకే అని తర్వాత మీ తెలివి చూపించకండి అన్నాడు రిక్వెస్టింగ్గా రుద్ర ప్రతాప్ గారిని. నాకు శివాని నీ భార్య అవ్వడం మనస్ఫూర్తిగా ఇష్టం రుద్ర, కావాలంటే మీ అమ్మ మీద ఒట్టు వేసి చెప్తాను, కానీ శివాని కూడా ఇలా నువ్వు సడన్గా తాళి కట్టి తనని నీ భార్య అంటూ ఇబ్బంది పెట్టకుండా తనను కూడా యాక్సెప్ట్ చేసేదాకా తనకు కాస్త టైం ఇవ్వు రుద్ర అన్నారు ప్రతాప్ గారు రుద్రని. అదంతా నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడేలా నేనేమీ చెయ్యను అని సీరియస్గా చెప్పిన రుద్ర బయటకు వచ్చేస్తాడు. హాల్లో ఇంకా అలాగే నిలబడి ఉన్న శివానీని చూసి, నేను బయటకు వెళ్తున్నా, నేను లేను కదా అని అవుట్ హౌస్ అంటూ అటు వెళ్తావా, తర్వాత ఏం చేస్తానో చెప్పాను కదా అంటూ వార్నింగ్ ఇచ్చి మన రూమ్లో ఉండు, వాడిని కూడా అక్కడే ఉంచు అని బన్నీని చూసి బయటకు నడిచాడు రుద్ర. రౌడీ ఫెలో ఎలా బెదిరిస్తున్నాడు అని శివాని మనసులో తిట్టుకుంటూ సురేఖ తెచ్చిన ప్రసాదం దేవుడి ముందుంచి పూజ చేసింది. మీరాతో బయట గార్డెన్లోకి వెళ్ళి కాసేపు ఏదో మాట్లాడి తనని పంపేసి రుద్రకి భయపడి అతడి రూమ్కి బన్నీను తీసుకువెళ్ళింది శివాని. మమ్మ, మనం ఇక్కడెందుకు ఉండాలి, ఆ రౌడీ నాకు నచ్చలేదు అంటూ మన ఇంటికి పోదాం పదమ్మా అన్నాడు బన్నీ మారం చేస్తూ. శివాని కొడుకు నుదుటన ముద్దు పెడుతూ, బన్నీ, నేనెప్పుడూ నీకు అబద్ధం చెప్పను కదా బంగారం అని శివాని అడిగింది బన్నీని. హామా, మమ్మ ఆల్వేస్ గుడ్ అని శివాని మెడ మీద వాలి చెప్పాడు బన్నీ. నీకు ఈరోజు మీ నాన్న ఎవరో చెప్తానని మాటిచ్చాను కదా బంగారం అంటూ వాడినే చూస్తూ అడిగింది శివాని. బన్నీ ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోయింది. ఈరోజు నిజంగా మా నాన్నని చూపిస్తావమ్మమ్మ, ఆయన ఎక్కడున్నారు, మనం ఎప్పుడే వెళ్దాం పదమమ్మా అని పైకి లేచి శివాని గడ్డం పట్టుకుని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు బన్నీ.
దానికి శివాని చిన్న స్మైల్తో బన్నీని అలాగే ఎత్తుకుని ముద్దు చేస్తూ, మీ నాన్న ఇక్కడికే వస్తాడు, మనం వెళ్ళనవసరం లేదు కన్నా అంది తన జుట్టు సరిచేస్తూ. అవునా, మా నాన్న ఇక్కడికి వచ్చేస్తే మనం ఈ రౌడీ దగ్గర నుండి నాన్నతో వెళ్ళిపోవచ్చు కదా మమ్మ అని ఎక్సైట్ అవుతూ అడిగాడు బన్నీ. శివానీకి ఎలా బన్నీ మనసులో రుద్ర మీదున్న కోపం పోగొట్టి అతడిని వాడికి నాన్నగా పరిచయం చేయాలో అర్థం అవ్వక శతమతమవుతూ, ఏంటి బన్నీ ఇది, నువ్వు మాట మాటకి రుద్రగారిని రౌడీ అనడం తప్పు కదా, నీకన్నా పెద్దవాళ్ళని అలా గౌరవం లేకుండా అనకూడదు కదా అని నచ్చజెప్తూ, మీ నాన్న ఎవరైనా సరే నువ్వు యాక్సెప్ట్ చేయాలి, చేస్తావు కదా అని అడిగింది శివాని బన్నీని. దానికి బన్నీ నవ్వుతూ, మమ్మ నువ్వు టీవీలో వచ్చే సీరియల్లో లాగా సాగదీయకుండా నాన్నెవరో చెప్పు మమ్మ అన్నాడు బన్నీ శివానీతో. శివానికి కాస్త భయంగా ఉన్నా తప్పదని డిసైడ్ అవుతూ కాసేపు తటపటాయించిన శివానికి ఏదో గుర్తుకొచ్చింది. బన్నీ ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని బన్నీని అక్కడే వదిలి గబగబా రుద్ర రూమ్లోకి వెళ్ళింది శివాని. అతని చిన్నప్పటి ఫోటో కోసం ఆ రూమ్ అంతా వెతికి ఒక ఫోటో సంపాదించిందామె. ఆ ఫోటోని తీసుకుని బన్నీ దగ్గరకు వచ్చిన శివాని నవ్వుతూ అది చూపిస్తూ, బన్నీ ఇది చూడు బంగారం, ఈ ఫోటోలో ఉంది మీ నాన్నగారు, అచ్చు నీలాగే ఆయన ముక్కు కూడా ఉంది చూసావా అన్నది శివాని. బన్నీ ఆ ఫోటో చూసి విసుగ్గా, అబ్బా మమ్మ, నువ్వెప్పుడూ నాన్న ఎలా ఉంటాడో చెప్పమంటే మా నాన్న చెప్పినప్పుడు ఫోటో చూపిస్తావేంటి అన్నాడు బన్నీ. బన్నీకి తన తండ్రిని ఎప్పుడెప్పుడు చూద్దామా, ఆయన్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని చాలా అంటే చాలా ఆత్రంగా ఉంది. సరే సరే కోప్పడకు బంగారం, చూపిస్తాను అని చెప్తూ శివాని మరో చేతిలోని రుద్ర ఇప్పటి ఫోటోని అతని చిన్నప్పటి ఫోటో పక్కన పెట్టి, ఈయనే మీ నాన్న అంది. చెప్తూ బన్నీ ఎలా తీసుకుంటాడో అని భయంగానే వాడిని చూసింది శివాని. బన్నీ రుద్ర ఫోటో చూస్తూ కోపంగా, మమ్మ ఇతడు మా నాన్న కాదు, రౌడీ అని అంటుంటే, ఇక నుండి ఆయనే మీ నాన్న బన్నీ అంటూ అప్పుడే స్నేహ టిఫిన్ తీసుకుని అక్కడికి వచ్చింది. ఆంటీ మీరు కూడా ఏంటి ఆ రౌడీని మా డాడీ అంటారు అని మొహాన్ని నల్లగా చేసుకుని అలిగి కూర్చున్నాడు బన్నీ. శివానీకి వాడితో రుద్రని తన నాన్న అని ఒప్పించడానికి ఓపిక లేక ఇక మౌనంగా ఉండిపోయింది శివాని. స్నేహ టిఫిన్ ప్లేట్ శివానికి ఇస్తూ, వదిన అన్నయ్య ఫోన్ చేశాడు, మీ ఇద్దరూ టిఫిన్ చేయాలంట, లేదంటే అన్నయ్య వస్తాడంట అందామే. శివానికి రుద్ర కోపం గుర్తొచ్చి ప్లేట్ తీసుకుని, బన్నీ రా నాన్న అని పిలవగానే బన్నీ బుద్ధిగా వచ్చి టిఫిన్ తినడానికి వచ్చాడు. శివాని బాబుకి తినిపించి తర్వాత తను కూడా తింది. స్నేహ ప్లేట్ తీసుకుని వెళ్తూ, కాసేపు రెస్ట్ తీసుకోండి వదినా అని చెప్పి వెళ్ళిపోయింది స్నేహ అక్కడి నుండి. శివాని బన్నీని తీసుకుని రూమ్కి వెళ్ళింది. రుద్రని తన నాన్నగా యాక్సెప్ట్ చేయాలి వద్దా అని ఆలోచిస్తూ శివాని ఒళ్ళో అలాగే నిద్రపోయాడు బన్నీ కాసేపటికి. బాబుని బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టిన శివాని తను చీర మార్చుకోవాలని చూసి అప్పుడు గుర్తుకొచ్చింది ఇక్కడ తనకి బట్టలు లేవన్న విషయం. అబ్బా, ఇప్పుడు నేను అవుట్ హౌస్కి వెళ్ళానంటే ఏమంటాడో ఆ మహానుభావుడు అని ఆలోచిస్తూ ఉండగా సురేఖ కొన్ని కవర్స్తో లోపలికొచ్చి అవి శివానీకి ఇచ్చి, ఇవి నీకు ఇవ్వమని రుద్ర పంపించాడు శివాని అని చెప్తూ కవర్స్ తనకిచ్చి వెళ్ళిపోయింది సురేఖ. శివాని అయోమయంగా ఏంటివి అని కవర్స్ ఓపెన్ చేసి చూడగా అందులో నార్మల్ చీరలతో పాటు అన్ని రకాల ఫ్యాన్సీ శారీస్, మ్యాచింగ్ బ్లౌజ్లతో పాటు జ్యువెలరీ కూడా ఉన్నాయి. శివాని ఆశ్చర్యంగా, ఈయన గారికి ఇలా ఎలా అన్నీ తెలిసిపోతాయి అనుకుని ఓ మెత్తటి నార్మల్ చీర తీసుకుని వెళ్ళి మార్చుకుని వచ్చి
ఆ కవర్స్లో ఉన్నవన్నీ జాగ్రత్తగా ఓ కబోర్డ్లో పెట్టింది శివాని. రుద్ర ఇంటి నుండి నేరుగా కౌశల్ నుంచిన గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తూ స్నేహకు ఫోన్ చేసి శివానికి టిఫిన్ ఇవ్వమని చెప్పాక తనకు తెలిసిన మాల్కి ఫోన్ చేసి లేటెస్ట్ మోడల్లో ఉన్న అన్ని వెరైటీస్లోనూ కొన్ని చీరలు, అలాగే వాటికి మ్యాచింగ్ బ్లౌజులు, జ్యువెలరీ సెట్ తన ఇంటికి పంపమని చెప్తాడు రుద్ర. ఇక్కడ రుద్ర రూమ్లో ఉన్న శివాని ఆ రూమ్ డోర్ లాక్ చేసుకుని బన్నీతో కలిసి నిద్రపోయింది. అన్ని టెన్షన్స్ని పక్కన పెట్టి. రుద్ర దారిలో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కార్ ఆపి చుట్టూ చూస్తూ ఉండగా అటు పక్కనున్న ఓ షాపింగ్ మాల్లోకి వెళ్తున్న ఒక అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు. ఎవరా అమ్మాయి? తనని చూసి రుద్ర ఎందుకు షాక్ అయ్యాడు? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.